సో లాస్ట్ టైం నేను చెప్పాను మార్కెట్ బేరిష్‌గా ఉంటుంది అని. చాలామంది అడిగారు, "సార్ మీరు బేరిష్ అంటున్నారు. ఇప్పుడు మార్కెట్ చూస్తే బులిష్‌గా ఉంది" అంటే ఒక్క ట్వీట్‌తో మార్కెట్ ఏం బులిష్, బేరిష్ అవ్వదు. సో సింపుల్ చెప్తాను. మార్కెట్ ఇప్పటికీ బేరిష్ ఉంది. మండే గ్యాప్ అప్ అయింది అని అనిపిస్తే సింపుల్‌గా మీరొక బేరిష్ పొజిషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. మార్కెట్ బులిష్‌గా లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మార్కెట్ మేబీ గ్యాప్ అప్ అయినా సరే ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ప్రాఫిట్‌లో ఉన్న స్టాక్స్ అన్నిటిని విత్‌డ్రా చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్, మార్కెట్ ఇక్కడి నుంచి చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. నీకు ముందే వార్నింగ్ చేసి చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. మార్కెట్ బులిష్, బేరిష్ కాదు, కాంప్లికేటెడ్‌గా ఉంది. ఎప్పుడైతే మార్కెట్ కాంప్లికేట్ అవుతుందో స్టాక్స్ పెరగవు. టు బీ రిటర్న్ రివర్స్ అవుతాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యెస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, ఒప్పుకుంటాను. బట్ రిజల్ట్ ఓవరాల్గా న్యూట్రల్గా ఉంది. పాజిటివ్ టు న్యూట్రల్ ఉంది. కానీ మార్కెట్లో ఉన్న పొజిషన్ కంప్లీట్గా నెగిటివ్లోనే ఉంది. ఒక్క పాజిటివ్ పాయింట్ ఎంత బులిష్ అయితే అవుతుందో మార్కెట్, అదే పాజిటివ్ పాయింట్ ఈజ్ ఎ ఫేక్ పాయింట్ అన్నప్పుడు నెగిటివ్గా కూడా అంతకంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తుంది. సో ప్లీజ్, మీరు మార్కెట్ని బులిష్ చూడకండి, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. యాజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ ఆప్షన్ ట్రేడర్స్ అందరికీ సింపుల్గా ఒకటే చెప్తున్నాను. మార్కెట్ మండే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే సింపుల్గా ఒక పుట్ ఆప్షన్ తీసుకోండి, ట్రేడ్ చేయండి.